పైసలు ఇవ్వాలి అంటే ఆ సొసైటీ అకౌంట్కే ఇస్తారు. లేదా బైలాస్లో అన్ని బైలాస్లో అన్ని జిల్లాలో అన్ని కార్పొరేషన్లు అన్ని సొసైటీలు అన్ని సంఘాల బైలాస్లో లాస్ట్ ఒక వైండప్ అనే కాదు ఉంటుంది. ఇఫ్ ఎనీ సొసైటీ వైండప్ చేసినప్పుడు సిమిలర్ ఎయిమ్స్ ఆబ్జెక్ట్స్ ఉన్న సొసైటీకి మాత్రమే ఈ ఫండ్లు ట్రాన్స్ఫర్ చేయబడుతుంది. ఆర్ఎస్ ఇది గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకుంటుంది అనేది సొసైటీ యాక్ట్ చెప్తున్నారు. దాని ప్రకారం 15 లక్షల రూపాయల వరకు రావాలి అంటే సిమిలర్ ఎయిమ్స్ ఆబ్జెక్ట్స్ అంటే ఆ వరంగల్ జిల్లా ఎయిమ్స్ ఆబ్జెక్ట్స్ ఏ విధంగా ఉన్నాయో ఈ ఎయిమ్స్ ఆబ్జెక్ట్స్ అదే విధంగా ఉండాలి. అప్పుడు వరంగల్ జిల్లాలో ఉన్న బైలాసులో ఏ క్లాజ్ ఉన్నాయో ఆ క్లాజులను ఈ వరంగల్ బైలాలో పెట్టి 2022లో రమేష్ గారు అయితేనేమి కమలాకర్ గారు అయితేనేమి సుబ్రహ్మణ్యం గారు కానీ కలుపుకుంటూ ఈ బైలాలు మార్చాలి అని జనతాపార్టీ పెట్టి తీర్మానం చేసి ఆ జనతాపార్టీ సంతకాలంలో ఉన్నాయి. పరిశీలనలో ఎప్పుడు ఎవరు ఇచ్చినా ఏ టైం కష్టం పరిశీలించవచ్చు, చేసుకోవచ్చు. అన్నిటి మీకు చూపిస్తాం. అయితే ఇది జరుగుతుంటే నేను రిజిస్టర్ ఆఫ్ సొసైటీస్ పోయాను, రిజిస్టర్ ఆఫ్ సొసైటీస్ అన్ని తెప్పించాను. అక్కడ మంది ఏది లేదు, జనరల్ బాడీ మీటింగ్ అప్రూవల్స్ లేవు. రెడ్డి గారు ప్లీజ్ నేను అదేంటంటే మధ్యలో మాట్లాడాలని మీకు ఛాన్స్ ఇస్తాను. మధ్యలో మాట్లాడకపోతే గంటన్నర 2 గంటలు మాట్లాడినాక టైం అయితే 15 లక్షల రూపాయలకు వదులుకుందామా మనం వరంగల్ జిల్లాకు మార్చుకోవాలా? ఈ 15 లక్షలు రాస్తే ఏమైంది? 25 లక్షలు 28 లక్షలు అయింది హెచ్ఎండి పేరు. ఈ 25 లక్షల రూపాయలు మారాలి అంటే సిమిలర్ ఎయిమ్స్ ఆబ్జెక్ట్స్ ఉంటేనే మారుతాయి. లేకపోతే ఆ పైసలు బ్యాంకులో ఉండిపోతే ఆ గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకుంటుంది. ఇవాళ మనం కూర్చున్న బిల్డింగ్ కూడా ఎయిమ్స్ అండ్ ఆబ్జెక్ట్స్ సేమ్ ఉన్నాయి. అప్పుడు అవే ఉన్నాయి, ఇప్పుడు కూడా అవే ఉన్నాయి. 2017లో అవే ఉన్నాయి, 22లో అవే ఉన్నాయి. మీరు వెరిఫై చేసుకోండి బైలాస్. అయితే పాత బయల కొత్త బయల అండర్లో చేస్తున్నాడు. అయితే ఈ పైసలు మనకి ఏదైతే 25 లక్షల రూపాయలు యూనియన్ బ్యాంక్ ఉన్నాయో ముగిపోవద్దు, వాటికి మనం వరంగల్ జిల్లాకు తెప్పించుకుని ట్రాన్స్ఫర్ చేసుకోవాలనే ఉద్దేశంతో చంద్రబాబులో అంశం సూచించినాం, కార్యమంత్రులు చెప్పి ఈ 25 లక్షల రూపాయలు ఈ వరంగల్ జిల్లా బైలాస్కు ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. చేసి ఇంకొన్ని పైసలు మన దగ్గర ఉండగా 30 లక్షల రూపాయలు ఎవ్రీ చేసినాం. చేసిన తర్వాత మన దగ్గర కొన్ని పైసలు ఉంటే ఒక జనరల్ బాడీ సమావేశం ఏర్పాటు చేసి ఆ జనరల్ బాడీ సమావేశంలో అందరి కెమిస్ట్రీ మిత్రులకు కూడా ఆఫ్రాన్ ఇవ్వడం జరిగింది. చాలా మంది కెమిస్ట్రీ వచ్చిన వాళ్ళందరికీ కూడా షెడ్యూల్ హెచ్ ఎగ్జామ్షన్ మనం మాట్లాడుతున్న దాని ప్రకారం చేయాలని చెప్పి షెడ్యూల్ హెచ్ ఎగ్జామ్షన్ కూడా ఫ్రీగా ఇవ్వడం జరిగింది. అంటే ఒక సమావేశం పెట్టుకుంది 7 లక్షల రూపాయలు అయినా ఇవ్వకుండా పెట్టేసి ఆ మిగిలిన పైసలతో అందరికీ కూడా సభ్యులకు ఆఫ్రాన్ అందించడం జరిగింది. ఇప్పుడు ఈ బిల్డింగ్ వరంగల్ డిస్ట్రిక్ట్ కెమిస్ట్రీ డ్రగిస్ట్ అసోసియేషన్ ది వరంగల్ డిస్ట్రిక్ట్ కెమిస్ట్రీ డ్రగిస్ట్ అసోసియేషన్ 1497/82 రిప్రజెంటెడ్ బై శివ వెంకటేశ్వరరావు గారు అనే పదవి ఉంటుంది. ఈ బిల్డింగ్ వాళ్ళ పేరు మీద ఉంటుంది. ఇది వరంగల్ జిల్లాకు ట్రాన్స్ఫర్ కావాలన్నా వరంగల్ జిల్లాలో అనుభవించాలన్నా సిమిలర్ ఎయిమ్స్ ఆబ్జెక్ట్స్ ఉంటే మాత్రమే ఈ బిల్డింగ్ అనేది మన పేరు మీదకి ముటేషన్ ట్రాన్స్ఫర్ అవుతుంది. లేకపోతే ఈ బిల్డింగ్ మనకు కాదు. ఇది సొసైటీ రిజిస్టర్ చెప్పిన అవసరం. ఇవన్నీ లార్జ్ ఇంట్రెస్ట్ ఆలోచించి ఇవన్నీ చేసినాం. తర్వాత వెంకరెడ్డి గారు రమేష్ గారు వాళ్ళు ఏమైతే అవసరం ఏంటంటే ఈ 3 సంవత్సరాల క్లాజు పెట్టడం వల్ల నా యొక్క పూర్తి నివారించాలు నాకు అర్హత లేకుండా పోతుంది. నన్ను ఎందుకు పక్కన పెట్టాలో నేను పాఠశాల జిల్లా సబ్మిట్ చేశాను అది బాగా ఎస్ మీకే కాదు ఏ సబ్మిట్లైనా ఇది ఉంటుంది. కాబట్టి మన సాంప్రదాయ పద్ధతి కాదు గతంలో పోయిన మన విషయం చెప్పుకుంటాం. ఇప్పుడు దీని మీనింగ్ ఏంటి అంటే ఈ విషయం తీసుకున్నప్పుడు కూడా రమేష్ గారు ఉన్నారు, విజయ్ గారు ఉన్నారు, సుబ్రహ్మణ్యం గారు పీరియడ్ కడిగి నువ్వు ఏ విధంగా పోదాం, ఎట్లా పోదాం అడిగి అందరూ ఒకే ప్రకారం చేసినారు. వరంగల్ డిస్ట్రిక్ట్ కెమిస్ట్రీ డ్రగిస్ట్ అసోసియేషన్ మెంబర్ ఎక్కడికి క్యారీ ఫార్వర్డ్ అయ్యారు? వరంగల్ అర్బన్ జిల్లాకు క్యారీ ఫార్వర్డ్ అయ్యారు. వరంగల్ అర్బన్ జిల్లాకి ఎక్కడ క్యారీ ఫార్వర్డ్ అయ్యారు?
మళ్ళీ వరంగల్ జిల్లా ఎట్లా క్యారీ ఫార్వర్డ్ సో ఎట్లా క్యారీ ఫార్వర్డ్ మీరు అనుకోగానే అవుతారా? దాని ఎట్లా ప్రకారం చేశారు చెప్పండి, ఎట్లా చేసారో చెప్పండి. మీరు ముగ్గురు మీరు అందరూ కలిసి 10 మంది కూర్చొని రాసుకుంటే క్యారీ ఫార్వర్డ్ అవుతారా? రిజిస్టర్ ఆఫ్ సొసైటీస్లో అయిందో కాలేదో చూసుకోండి. అయితే మీరు రాసుకోగానే ఈ అంశానికి కూడా ఉన్నది. వరంగల్ జిల్లా సభ్యులు వరంగల్ అర్బన్ జిల్లా పోయిన వరంగల్ అర్బన్ జిల్లా సభ్యులు మళ్ళీ వరంగల్ జిల్లాకు రావడం జరిగింది. వాళ్ళ ప్రకారం ఇప్పుడు ఎవరైతే నిన్న వరంగల్లో ఉన్న హోల్సేలర్కు కొత్త సభ్యులను తీసుకోవాలి, అన్ని తెలిసే అవసరమే. 500 తీసుకున్నారు. 500 తీసుకున్నట్టే మీనింగ్ ఏంది? పాత సభ్యుల కింద ట్రేడ్ చేసిన మీనింగ్ అది. మీనింగ్ అయితే ఎట్లయితుంది అది? పాత సభ్యుల కింద ట్రీట్ చేస్తే 500, కొత్త సభ్యులతో 1000 కట్టాలి. ఇది మనం లెక్కేదే. సో వీళ్ళందరినీ కూడా పాత సభ్యులుగానే ట్రీట్ చేసినాం. వరంగల్ పాత వరంగల్ జిల్లాల కార్యవర్గ సభ్యులు కానీ, వరంగల్ అర్బన్ జిల్లాల కార్యవర్గ సభ్యులు కానీ, వరంగల్ రూరల్ జిల్లాల కార్యవర్గ సభ్యులు కానీ, ఈ 3 జిల్లా అంటే నుంచి ఈ వాటి వరకు ఉన్న సభ్యులందరి కార్యవర్గ సభ్యులందరూ కూడా ఎలిజిబిలిటీ ఉండదు అనేది వెరీ క్లియర్. అర్థమైందండి? 2021 సంవత్సరంలో చేసిన బయట ప్రకారం ఆ రోజు నుంచి ఉన్న కార్యవర్గ సభ్యులు కానీ, అర్బన్ జిల్లాల కార్యవర్గ సభ్యులు కానీ, ఇవాళ రూరల్ జిల్లా వరంగల్ జిల్లాల కార్య సభ్యులు కానీ పోటీ చేసే అర్హత ఉందనేది వెరీ క్లియర్. ఇంతకుముందు రెడ్డి గారు ఆ బయలాలేది బయలాలను నేను ఎన్నికలు సార్. అయితే ఎయిమ్స్ కానీ ఆంబులెన్స్ కానీ దేనికి జరిగింది, ఎందుకు జరిగింది, అసలు ఈ బిల్డింగ్ ఎవరి పేరు మీద ఉన్నది, 15 లక్షల ఎంపీ ఎవరి పేరు మీద ఉన్నది, దాన్ని ఎవరి పేరు మార్చాలి, ఎట్లా మార్చాలి అనే అవసరం ఒకటి. మూడవ కార్యవర్గ సమావేశం పెట్టినప్పుడు అమృత రాజు గారు ఒక క్వశ్చన్ ఎవరైతున్నారు, మన పాత వరంగల్ జిల్లా పైన అంటే ఉంచుకుంటే మంచి ఉంటుంది కదా అంటే బాగానే ఉంది అది చెప్పింది అని చెప్పి ఈసీ ముందు చెప్పిన. పాత వరంగల్ జిల్లా పైన పునరుద్ధరించాలంటే పునరుద్ధరింపు ఓకే, కొత్త వరంగల్ జిల్లా పైన తయారు చేసినందుకు ఓకే. ఈ పాత వరంగల్ రూరల్ డిస్ట్రిక్ట్ కెమిస్ట్రీ మహిళలు రద్దు చేసినందుకు కూడా ప్రెసిడెంట్గా నాకు ఎలాంటి ఇబ్బంది లేదు, మీ ఈసీ మెంబర్ ముందు పెట్టున్నా మీరు ఏ విధంగా చెప్తే ఆ విధంగా చేద్దాం అని అన్న తర్వాత మీరు 2001లో ఈ బిల్డింగ్ వచ్చినప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీస్కి పోయి షెడ్యూల్ ఇచ్చి ఎగ్జెప్షన్ కావాలి, హోల్సేలర్ పైసలు వచ్చేసినప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ నోటీసులు వస్తాయి అన్నప్పుడు పోతే 15 సంవత్సరాలు పెండింగ్ ఉందా మీది ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ మీరు సబ్మిట్ చేయాలి అని చెప్పేసి. ఆ రోజులలో సరళ ఫామ్ మాన్యువల్ మనం రాసి రిపీట్ చేస్తే వాళ్ళు రూపాయలు వేసిపోయారు, 30 లేదట. ఇప్పుడు మొత్తం ఆన్లైన్ కాబట్టి కంప్యూటరే ఫెడాలిటీ అని ఇంపోజ్ చేస్తారు లేదే వాళ్ళు. సో ఈ 10 ఏళ్లలో 12 సంవత్సరాలతో వరంగల్ డిస్ట్రిక్ట్ కెమిస్ట్రీ వాటి కనుక మనం సబ్మిట్ చేయాలనుకున్నప్పుడు చేసుకోవాలి. ఇది ఎక్స్పెన్సివ్ అయినప్పటికీ సభ్యులందరూ కూడా అదే మంచిగా ఉంటుంది, సీరియారిటీ ఉంటుంది, బిల్డింగ్ ఉంటుంది, ఉంటుంటే ఐఎమ్ రెడీ, వీఆర్ రెడీ. ఈసీ మెంబర్ ముందు పెట్టారు, శ్రీవంత్ గారు మీరు ఉన్నారు, ఎవరు అనలేదా చెప్పినాం. చెప్పిన తర్వాత సరే ఇప్పుడు రాజధాని దీని పక్కన చెప్పేసినాం పోయి తర్వాత ఉత్తరాలు కాంప్లెక్స్ సరే ఇదంతా బాగుందని చెప్పేసి మన హన్మకొండ ప్రెసిడెంట్ గారు స్టేట్ ప్రెసిడెంట్ ఉన్నారు. మన దగ్గర అఫిలియేటెడ్ టీటీసీ ఏమంటే అంటే మన రాష్ట్ర సంఘం తెలంగాణ రిజిస్టర్స్ పోయింది. మన పెద్దవారు వాళ్ళ బాస్ ఆ బాస్లో వీళ్ళు కాంప్లైంట్ చేసిండ్రు, రామకృష్ణ పుకాలు ఇచ్చి అవ్వనిస్తే శ్రీనివాస్ గారు నాకు పాటలు వేయండి అన్న. ఇప్పుడు చెప్తే అవసరం పాట 25 సంవత్సరాల అని చెప్పి ఎవ్వరు కార్యవర్గ సభ్యులున్నా అందరితో పోటీ చేసేటాం సరియని చెప్పు. అదే వాళ్ళకి సందేహం ఉందే, సందేహం ఉంటే మళ్ళీ కార్యవర్గం పిలుతా, కార్యవర్గ మీటింగ్లో ఆమోదిస్తా,
పోటీ చేసి వెళ్ళద్దు, గెలవండి, తప్పేం లేదు. కానీ సూక్ష్మంలో మనం మైక్రోస్కోప్ పెట్టి చూసుకుంటే మన చేతి మీద విపరీతమైన అని అన్ని మంచి పనులే చెప్తాను మరి విపరీతమైన సూక్ష్మజీవులు ఉంటాయి.